ముద్దుగా ఉంటది, అదే పిల్లలు తండ్రి ఏడుస్తే కామెడీగా ఉంటది అంటున్నారు మన రాకెట్ రాఘవ. ఇంతకీ ఈ పిల్లల గోల్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నమస్తే సార్. నమస్తే మేడం. మా ఆవిడ పేరు జిలేబీ, దీనికి ఇష్టం గులాబీ, దీనికి ఇష్టమైన డ్రెస్ పంజాబీ, కానీ వేసింది సారీ కదా. మా ఆయన పేరు హల్వరాజ్, నేనంటే మోజు, నన్ను వీడి ఉండడు ఒక్కరోజు, మా ఇంట్లో దొలపలేడు బూజు. ఏయ్. అంటే హైట్ తక్కువ కదా. చాలు చాలు, సిగ్గంటే ఇంటి పైకప్ అంత ఉండాలి, రష్మి వేసుకునే మేకప్ అంత కాదు. లోపలికి వెళ్దాం పదా. ఎందుకు? మీ నాన్నగారు పెళ్లిలో ఏం చెప్పారు? ఏం చెప్పారు? మాంగారు అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మరి ఆ పనిలో ఉండాలి కదా మనం. అంటే కొద్ది రోజులు ఆగు. కొద్ది రోజులు ఏంటయ్యా గొడవ? మాకు ఈ మధ్య పెళ్లి సంవత్సరం అయింది. మా మామగారు ఏమో సంవత్సరం తిరగక ముందే చేతిలో 12 బిడ్డను పెట్టమన్నారు. ఏమైనా చేసుకోండి, పక్కింట్లో వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండనివని అర్థమైందా? ఎలానే పుల్లుకుంటున్నారు. నా మాట వినండి. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఏదేమైనా చూడ్డానికి రెట్రోలో ఉన్న మెట్రో కన్నా స్పీడ్ గా ఉన్నావు నువ్వు. ఏదో దేవుడు దయండి అంతాను. అంతా చేసి మళ్ళీ దేవుడు దయా అంటావా? ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కదా. ఎనీవే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మరి జాగ్రత్త. ఓకే. మాయ గారు చూసారా మీ మనవణ్ణి? ఏమంటారు ఇప్పుడు? అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. అమ్మ నిజమే కదా, ఒక్కడికి ఆడుకోవడానికి ఇంకొకటి కావాలి కదండి, అందుకే మామగారు అలా చెప్పుంటారు. అది కాదండి. మామగారు ఫీల్ అవుతారు. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఏంట్రా ఇది? ఇద్దరు మిత్రులు, అది చిరంజీవి గారు కదరా. వీళ్ళు కూడా ఆయన అంతటి వాళ్ళు అవ్వాలని ఆ పేరు పెట్టుకున్నాం. నువ్వు చేసే పనులకు పెద్దవాళ్ళ పేరు వాడదు, అర్థమైందా? పెద్దవాడు ఎంతవాడు అయిపోయాడో చూసారా? ఎందుకు ఇలాంటి వాడు కన్నావు? పండంటి బిడ్డని చేతిలో పెట్టమని మా మామగారు అడిగారు. ఆయన పండంటి బిడ్డని అడిగితే నువ్వు పందిలాంటి బిడ్డనిచ్చేహావు. ఏం మాట్లాడుతున్నావు? అంకుల్ ఎత్తుకోవా. నిన్న నన్ను నలుగురు ఎత్తుకోవాలి. తర్వాత ఇదిగో నేనేం చెప్తానంటే అప్పుడప్పుడు బయట పనులు కూడా చేస్తూ ఉండాలి. అమ్మో నాకు అసలు ఖాళీ ఉండదండి. ఏ విషయంలో బిజీగా ఉంటావు? ఇంకా చెప్తారా ఏంటి? చూపిస్తున్నారు. కాస్త గ్యాప్ ఇవ్వు, ఏదైనా కూడా అర్థమైందా? ప్రతి దానికి మామగారు చూసారా? ట్విన్స్ ఏమంటారు? అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నా మామగారు చెప్పండి. పాప మరీ చిన్నపిల్లలు అయిపోయారు కదా, ఆడుకోవడానికి వీళ్ళకి తమ్ముడు కావాలి కదా, అందుకనే మామగారు అలా అడుగుతున్నట్టున్నారు. మీరందరూ ఎక్కడ ఆడుకోండి చెప్తాను. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. మామగారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ? అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మామగారు సాటిస్ఫై అవ్వట్లేదు, చచ్చిపోతున్నాను మామగారు. మామగారు ఎందుకు సాటిస్ఫై అవ్వాలి? ఏంట్రా ఇదంతా? కష్టార్జితం. ఎవరిది? ఎవరు? ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. ఏంటి? కాపురం అంటే అదో పనిగా పట్టుకోవాలి, ఇదే పనిగా పెట్టుకోకూడదు, అర్థమైందా? నువ్వు ఏదో చెప్తా ఉంటావు, వెళ్ళు. కాస్త చూసుకోమా. ఏమే ఇలారా? ఏమండి, వాళ్ళకి అన్నం పెట్టాలండి. వాళ్ళకి తర్వాత పెట్టొచ్చు, ముందు నాకు పెట్టు, చాలా పనులు ఉంటాయి. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలండి. భర్త దగ్గర ఎవరు మొహమాట పడకూడదు, భయపడకూడదు. మీరు నా మీద కోప్పడరు కదా? కోప్పడను. ఏమి చిరాకు పడరు కదా? చిరాకు పడినా ఏమన్నా చెప్పు. వీళ్ళలో ఒకడికి మీ పోలిక లేదు. ఇలాంటి మాట వేసిందేంటి? సోల్జర్స్ మీరందరూ ఒక లైన్ మీదకి రండి. మనలో ఒక బ్లాక్ షీప్ ఉంది. ఆ బ్లాక్ షీప్ మన ఇంట్లో తింటూ మన పేరు చెప్పుకుని బతికేస్తుంది. ఈ రోజు ఎలాగైనా మనం ఆ బ్లాక్ షీప్ ను పట్టుకుని బయటికి పంపించేయాలి. ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ ఎవరో తెలుసుకుని నేను బయటికి పంపించేస్తాను. జడ్జిలు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి నమస్కారం పెట్టాలని తెలీదా నీకు? నమస్కారం పెట్టినా పెట్టు.
చాలురా నువ్వు నా స్టాంపే లే, అర్థమైపోయింది. ఆడు కంపల్సరీ మీ రక్తమే. ఆ భజన ఎక్కడికి పోతది జడ్జిలకు? తేల్చేస్తా ఈ రోజు బ్లాక్ షీప్ ఎక్కడుందో. రే నాన్న, ఏంట్రా ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదువుతావు? వెరీ గుడ్. రే నువ్వు ఏం చేస్తున్నావు రా ఇక్కడ నువ్వు? కుండలో రాళ్ళేస్తున్నాను నాన్న. ఎందుకు వేస్తున్నావు? కుండలో రాళ్ళేస్తే వాటర్ పైకి వస్తాయంట కదా నాన్న. కుండలోకి వెళ్ళి వాటర్ ఏవురా? కుండలో వాటర్ కావాలా నాన్న? ఎరా నువ్వేంటి ఈ మధ్య ఎప్పుడు చూసినావు తెగ టమాటాలు తింటున్నావు అంటే ఏంటి? అంటే ఇల్లు కట్టుకుందామని నాన్న. ఇల్లు కట్టుకోవడానికి టమాటాలకి ఏంట్రా సంబంధం? అంటే టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్ళు పడతాయంట కదా నాన్న. ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటాను. ఇది కాదురా నీకు సమాధి కట్టి. అయ్యో పసిబిడ్డను పట్టుకొని ఎందుకు అలా కొడుతున్నారు? ఆయన ఈ గోలేంటి? బ్లాక్ షీప్ ఎక్కడుందో బయటికి తీద్దామని చూస్తున్నాను. ఒకరికి నా పోలికి రాలేదు అన్నావు కదా. అయ్యో బాబోయ్! అయ్యో అయ్యో బాబోయ్! అయ్యో అబ్బో! ఏ దొంగ సచ్చినోడా, నీ పోలిక రాలేదు అంటే నా పోలిక వచ్చింది అనుకోవచ్చుగా కదా. నా పోలిక కాదు, మేనమామ పోలిక వచ్చింది అనుకోవచ్చుగా. అనుకోవచ్చు కదా. దొంగ సచ్చినోడా, నన్ను అనుమానిస్తావా? అనుమానిస్తావా? ఇంకా ఇక్కడ ఉంటే నీతో పాటు జడ్జిలు కూడా కొట్టేలా ఉన్నారు. పద వెనక్కు పోదాం. సో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రాఘవ గారు ఏంటి మీ మావయ్య గారు ఏం చెప్పారు అది మీకు వినపడుతుంది. ఎవరైనా ఎక్కడి నుంచి ఫ్యామిలీ ప్లానింగ్ నా ఒకటి ఉంటుంది, అది ఎవరు చెప్పలేదా మీకు? అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు. రాఘవ గారు బాగుంది కాన్సెప్ట్. ఇది బ్లాక్ షీప్ అందరూ బాగా చేశారు. సో జడ్జెస్, రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. జడ్జెస్, రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 16 పాయింట్స్. ఒక అవకాశం ఇస్తున్నా, మా 10,000 పోయినందుకు మేము ఫీల్ అవట్లేదు. ఈ రోజుతో బెట్ ఆపేద్దాం. దేనికి భయపడుతున్నావా? అది కాదండి, 9 తెచ్చుకొని నేను 5,000 పోగొట్టుకోవడం ఏంటి? 7, 8 తెచ్చుకొని ఆయన 5,000 సంపాదించడం ఏంటి? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇంత ముందు గెలవడం కదా, ఇప్పుడు గెలిచి చూపించండి మీరు. నువ్వెంతనే పోటీపడు, విజయం మాదే, విజయం మాదే. పందం మా బెట్ 175. అదే మరి ఆశ ఒకే, మరి అతి ఆశ అయిపోద్దేమో. ఏం రష్మి, ఏంటి అలా ఉన్నా? నేను బానే ఉన్నానులే గాని ఏంటి కామెడీ ఉంటదా? ఏంటో స్కిట్ లో కామెడీ ఉంటదా? సరే రా, ముద్దు పెడతా. వస్తున్నా. చెప్పు తీసి కొడతా. ఊర్లో మన గురించి ఏమనుకుంటున్నారా? ఊర్లో అందరు నవ్వుతున్నారండి. ఎందుకురా? కామెడీ అంతంత మాత్రం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి డీజే ఎత్తానని అడిగారు కదండి. ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేశారని రష్మి విషం తాగుతూ ఉంది. ఇంతలో యాజమాన్యం ఆపి 2 ఎపిసోడ్లు నువ్వే చేస్తావనగానే విషం పక్కన పెట్టి విస్కీ తాగేసింది. నా బంగారు తల్లి, మనం డబ్బును తెలియాలని చెప్పేసి ఇన్ని అతి ఎందుకు చెప్పు? ఏంటి పప్ప, మనకున్నాయని తెలియాలి కదా. ఇది చూడు, ఇది గూచి, ఇది మొచ్చినో, ఇది పేచి, ఇది లేచి, ఇది పాచి.